ఎన్నిక జరిగింది 2009 అనుకుంటా. కాదండి, 2004. ఓకే, 2004లో మొదటిసారి ఎన్డీఏ కూటమి ఉండగానే ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి పడిపోయింది. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ కూటమి ఈవీఎంలు తీసుకొచ్చిన ప్రభుత్వం పడిపోయింది. 2009లో మీరు అన్నట్టుగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈవీఎం ఎగ్జాక్ట్లీ దేశవ్యాప్తంగా 2009 తీసుకొచ్చారు. ఎందుకంటే 2009 బహుశా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2009 అప్పుడే ఈవీఎం తోటి ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఈ 2009లో ఒకసారి క్రాజింగ్ చేయాలి, చూస్తున్నాను, గూగుల్ చేస్తున్నాను. సబ్జెక్ట్ టు కరప్షన్. ఓకే, 2009లో కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. పైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సెకండ్ టైం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళా 2014లో సరే ఇక రాష్ట్రం విడిపోయింది. మళ్ళా దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ సాధించుకున్న పార్టీ వచ్చింది. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019లో ఇదే ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సంపాదించాడుగా. అప్పుడు ఈవీఎంలు కరెక్ట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎం కొన్ని అనుమానాలు లేవనెత్తే మాలాంటి వాళ్ళని చెప్పినాం, ఈవీఎంలతోనే 2014 అధికారంలోకి వచ్చారు కదా, మీరెట్టి అనుమానాలు. జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మీరు అందరూ కూడా కొంతమంది అనలిస్టులు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎం సీఎం అని చెప్పేసి రోజు ట్రోల్ చేసేవారు 2019-14 మధ్యలో. నేనైతే చెప్పాను, ఆ రోజు కూడా చెప్పాను, ఈవీఎంలో ఏముండదు, ప్రజల మైండ్ లోనే ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వే ఉంది, ఉన్నమాట వాస్తవం అనే విషయాన్ని నేను చెప్పాను. తర్వాత మొన్న 2024 ఎన్నికల్లో అయితే చాలా క్లియర్ గా చెప్తున్నానండి. ఇప్పుడు ఈవీఎంలు తీసుకొస్తే ఎవరికి బెనిఫిట్ వచ్చేదాన్ని తీసుకొచ్చుకుంటారు? ఎన్డీఏ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి. కానీ మోడీ గారి ప్రభుత్వానికి 60 సీట్లు తగ్గాయి. దాదాపు కేంద్ర మంత్రులు అనేక మంది ఓడిపోయారు. మోడీ గారి మెజార్టీ వారణాసిలో తగ్గింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోడీ గారు పోటీ చేసిన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ లో 2019లో ఓడిపోయారు. మొన్న అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపీగా గెలిచారు. ఎట సాధ్యమైందండి? రాహుల్ గాంధీ గారు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఎంపీగా గెలిచారు. ఒక చోట రాజీనామా చేస్తే కేరళలో వాయనాడ్ నుంచి, మళ్ళీ అక్కడి నుంచి ప్రియాంక గాంధీ గారు పోటీ చేసి గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ అయితే జరిగిద్దా? మోడీ గారి మెజార్టీ తగ్గిద్దా? బీజేపీకి 60 సీట్లు తగ్గుతాయా? రాహుల్ గాంధీకి ఇప్పుడు 2014, 2019లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తక్కువ, కానీ మన 99 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది రాహుల్ గాంధీకి. కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎందుకు పెరిగాయి? బీజేపీ పార్టీ సీట్లు ఎందుకు తగ్గాయి? మోడీ గారి మెజార్టీ ఎందుకు తగ్గింది? ఉత్తరప్రదేశ్ లో నెగిటివ్ రిజల్ట్ ఎందుకు వచ్చింది? ఇది జరగదుగా. మొయినుద్దీన్ గారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్తారా? కార్తిక్ గారి ప్రశ్నలకి చెప్తున్నా సార్. బ్రహ్మారెడ్డి సార్ అంటున్నారు నేను డిబేట్ కు వస్తున్నాను, నాకు ముందే చెప్తారా, నాకు ఇంత సమయం కాదని. సరే, డిబేట్ కు వచ్చేక ముందు మీరు వచ్చి కూర్చోండి, డిబేట్ లో మీకు 1 సెకండ్ ఇస్తాను, మీరు హా హూ అంటే నేను మేము క్లోజ్ చేస్తానన్నారు అని మీరే చెప్పిన తర్వాత డిబేట్ కు వచ్చే లాభము? అదే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు ఆయన నోట్ వచ్చే పచ్చి బూతులు మాట్లాడతాడు. ఒక స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఆ విధంగా పచ్చి బూతులు మాట్లాడవచ్చా? మీరు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నీచాతిగా మాట్లాడారు సార్. మొన్న ఈ మధ్యనే అతని స్పీకరు ఒక డప్పు వాయిద్య గారు తెల్లు చెప్ప మీద కొట్టాడు సార్. తర్వాత ఆయన ఎవరైతే దెబ్బలు తిన్నాయన ఆయన వచ్చి ఆయన కూడా చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాం, ఏదో ఆయన మొదటి నుంచి కూడా మాతోటి అలానే ఉంటాడు ఆయన వారు మళ్ళీ చెప్పినట్టున్నారు కదా. నలుగురు లేదు సార్ వచ్చేది, అలాగే ఉంటాను అంత భయపెట్టేస్తారు సార్ వాళ్ళు. చెప్పకపోతే నేను చంపేస్తానంటారు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తారంటారు. తప్పనిసరి తల ఉంచుతారు సార్ వాళ్ళు. ఇటువంటి వాళ్ళు స్పీకర్లు అవుతారా? ఇటువంటి వాళ్ళు స్పీకర్లు అయితే ఈ మన రాష్ట్రంలో దౌర్భాగ్యము, ఇది మన రాష్ట్రానికి పట్టే దౌర్భాగ్యము. స్పీకర్ గారు చెప్పబడింది, రేపు రాండి, మేము మీకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వము, మీకు అంత సమయం కేటాయిస్తాము, మీరు ఎంతసేపు మాట్లాడుతంతసేపు మాట్లాడండి అని ఒక్క మాట చెప్పండి. మా నాయకులు, మా ఎమ్మెల్యేలు అందరూ వస్తారు, అసెంబ్లీలో అంత చర్చ జరుగుతుంది. బీసీ ఏదైతే ఈ చర్చను తీసుకుంటే పూర్తి మద్దతు ఇస్తారు. మేము మా పక్షపాత సార్, మా నాయకుడు బీసీలను గుండెలు పెట్టుకున్న నాయకుడు. ఇంకొక తరంటుడు ఈవీఎంలు ఎందుకు జరగలేదని. ఈవీఎంలో కొంతవరకు చేయొచ్చు, పూర్తిగా చేయలేరు సార్. కొంతవరకు చేయొచ్చు. 1 లక్ష ఓట్లు ఉన్నాయి, ఒక 20,000 30,000 ఓట్లు చేయవచ్చు. 1 లక్షకు వచ్చి చేయగలుగుతారా? అది కుదరని పని. కాబట్టి వీళ్ళు అంటున్నారు, వీళ్ళు మా సీట్లు ఎందుకు తగ్గినాయి, ఓట్లు ఎందుకు తగ్గినాయి అన్ని చేయలేకపోయారు. అక్కడ మైనస్ నుండి 10 దాకా పెంచారు, అంతవరకే పోయారు.
మాట్లాడదురు మళ్ళీ మాట్లాడదురు విజయ్ కిరణ్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదురు 1 by 1 మాట్లాడదురు. ఇక డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం.